గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. అంటే ఆహ్, ఇంత ఒక కారుకి రూ. 1000కే కొట్టించాలి. ఒక బైక్‌కి 2 లీటర్లే పొయ్యాలి. ఇలాగ. హ్మ్. అట్లాగే విడిగా ఎవరికి అమ్మకూడదు అనేది పెట్టాయి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే రైతులు ఇప్పుడు వరి కోత సీజన్‌లు జరుగుతున్నాయి. అవును. ఎక్కువగా వరి కోతలన్నీ హార్వెస్టింగ్ మిషన్స్‌తో చేస్తారు. ఆ మిషన్స్‌ని పెట్రోల్ బంకుల దగ్గరికి తీసుకురాలేరు. విడి క్యాన్‌లలోనే తీసుకెళ్ళి ఆ మిషన్‌లో పోయాల. అలాగే ట్రాక్టర్లు కూడా అన్ని సార్లు పెట్రోల్ బంక్ దగ్గరకొచ్చి ట్రాక్టర్‌లో పెట్రోల్ నింపుకొని పోయేది చాలా కష్టం. సో, ఇలాగా ఇప్పుడు ఇంజిన్‌లకి రైతులు చాలా సఫర్ అవుతున్నారు. రూరల్ పీపుల్ గూడా బాగా సఫర్ అవుతున్నారు. ఇది రూరల్‌లో దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సిటీలో ఎక్కడో ఒక చోటన్నా మీరన్నట్టు 20 బంకులు ఒక బంకన్నా ఉంటది. క్యూలో నిలబడితే దొరుకుతది. కానీ అవును. రూరల్ ఇప్పుడు నేను ఒక రూరల్ ఏరియాలోనే ఉన్నాను. ఇక్కడ చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి మనకి. సో, ఇది మేజర్ ప్రాబ్లమ్. అయితే ఇప్పుడు తెలంగాణలో దాదాపు 1200 నుంచి 1300 పెట్రోల్ బంకులు క్లోజ్ అయిపోయినాయని చెప్తున్నారు. అయితే రోజుకి తెలంగాణలో ఆహ్, మనకి వస్తున్న డేటా ప్రకారం 5883 కిలో లీటర్లు పెట్రోలు, అట్లాగే 7346 కిలో లీటర్ల డీజిలు ఆహ్, అందుబాటులో ఉంది అని గవర్నమెంట్ ప్రకటించింది. కిలో లీటర్ అంటే అర్థం ఒక కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లనమాట. సో, ఆహ్, కాబట్టి రెగ్యులర్‌గా వచ్చేది గూడా ఇంతే. కానీ ఎక్కువగా కొనేసుకుంటున్నారు గాబట్టి ఇది ప్రాబ్లమ్ అనేది గవర్నమెంట్ చెప్తుంది. ఇక ఆంధ్రాలో అయితే 4500 పెట్రోల్ బంకులుంటే ఆంధ్రాలో, అందులో సగానికి పైన అంటే 2300, 2400 పెట్రోల్ బంకులు క్లోజ్ అయిపోయినాయి. ఇది ఇప్పుడు అక్వా చెరువులో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవును. ఎందుకంటే అక్వా చెరువుల్లో కూడా ఆహ్, ఎరిక్టర్స్ అని అంటారు గదా! వాటికి డబ్బులు ఇది డీజిల్ కావాలన్నమాట. అవును. ఆహ్, అట్లాగే వాహనాల కొరత కూడా వచ్చేసి అక్వా మేత ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సరఫరా అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ కాబట్టి ఆయన ప్రకటించిందేమంటే రోజుకి మేము 6,300 కిలో లీటర్లు సప్లై చేస్తున్నాం పెట్రోలు. 9,048 కిలో లీటర్ల డీజిల్ సప్లై చేస్తున్నాం. మీరేమి టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్తున్నారు. యాక్చువల్‌గా నేను పరిశీలించిన విషయాలతో చెప్పాలంటే మనకి ఏ రకంగాను పెట్రోల్, డీజిల్ కొరత లేదు. గ్యాస్ కొరత అయితే ఉంది కొంతవరకి. కానీ పెట్రోల్, డీజిల్ కొరత మాత్రం మనకు లేదు. ఎందుకంటే మనం డైవర్సిఫై చేసినాం. ఇందాక నేను చెప్పినట్టుగా 47 దేశాల్లో మనం 41 దేశాల్లో మనం తీసుకుంటున్నాం. ముఖ్యంగా అమెరికా నుంచి, వెనెజులా నుంచి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి, సెంట్రల్ ఆఫ్రికా నుంచి ఇలాగ చాలా దేశాల నుంచి తీసుకుంటున్నాం. మరోపక్క ఇరాన్‌తో కూడా మన ప్రభుత్వం రెగ్యులర్‌గా చర్చలు జరుపుతుంది. హార్ముజ్ నుంచి ఆల్రెడీ 7 షిప్పులొచ్చాయి. మిగతా షిప్పులు కూడా వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మనకి రష్యా నుంచి కూడా ఎక్స్‌టెండ్ అయింది. మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకోవచ్చని పర్మిషన్ అమెరికా కూడా ఇచ్చింది. అది మళ్ళీ ఎక్స్‌టెండ్ చేస్తుంది. అట్లాగే ఇరాన్ నుంచి కూడా మనకి కొన్ని ఆహ్, ఆల్రెడీ సముద్రంలో వాళ్ళది దాదాపు 370 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి. అవి కూడా మనకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకంగానూ డీజిలు, పెట్రోలు కొరత రాదు ఇండియాలో. కానీ ఇటువంటి ఆర్టిఫిషియల్ స్కార్సిటీ అంటే డిమాండ్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా 29 తర్వాత ఖచ్చితంగా పెంచుతారు. ఎంత పెంచుతారనేది తెలీదు. దానికి పెద్ద పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఓకే. పానిక్ బయింగ్ వల్ల మరింత స్కార్సిటీ వస్తది. కాబట్టి ఇప్పుడు అత్యవసరం అయితేనే కొనండి. లేకపోతే ఏమి కొంపలు మునిగిపోవు. ఒకవేళ పెరిగితే డీజిల్‌కి రూ. 5 పెరుగుతుంది. పెట్రోల్‌కి రూ. 7, రూ. 10 పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడు నువ్వు మిగిల్చుకొని ఒక 20 లీటర్లేమో మిగిల్చుకోవచ్చు ఒక్కొక్కడు. దానివల్ల పెద్దగా ఒరిగేదేం లేదు. ఆలోచించి చేయాలి. 10 మంది పానిక్‌గా పరిగెత్తే మనం గూడా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ హ్మ్. అందువల్ల ప్రజలు గూడా కొంత నిజంగా మనకు అవసరమా అన్న ఒక ఆలోచనతో చేయాలి తప్ప పానిక్‌గా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. కారు ఫుల్ ట్యాంకు లేకపోతే వెహికల్స్ ఫుల్ ట్యాంక్ నింపేయాలన్న పానిక్ బయింగ్ ఆపడం అవసరం. అట్లాగే ప్రభుత్వాలు గూడా డీలర్ల దగ్గర ఉన్న ఎక్కడెక్కడ ఎంతెంత స్టాక్ ఉంది దాన్ని ఎట్లా బయటికి తీసుకురావాలని మానిటర్ చేయాలి. అది ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్, ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి నేను అనుకోవడం ఇది 2, 3 రోజుల్లో సమస్య సాల్వ్ అయ్యే అవకాశాలే కనిపిస్తుంది. రైట్ సార్. ఇక్కడ ఒక ఫైనల్‌గా అర్థమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేట్ పెరిగే ఛాన్స్ ఉంది గాబట్టి, ఇప్పుడున్న పెట్రోల్‌ని బంకులు గూడా అవును. పొదుపు చేస్తూ, లేదు అని స్టాక్ బోర్డ్ పెట్టి రేట్ పెరిగిన తర్వాత ఇంక అవును. రెగ్యులర్ జేస్తారు. అంతే గదా సార్? అంతే.
వాళ్ళు చేస్తారు, సప్లయర్స్ చేస్తారు, బయ్యర్స్ కూడా ఎక్కువ దొరికిన చోట మొత్తం ఖాళీ చేసేస్తున్నారు, గంటల్లో ఖాళీ చేసేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.